హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య సెకండ్ T20 మ్యాచ్ అయితే అయింది అన్న విషయం మనకు తెలుసు. ఈసారి 7 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి 2-0తో లీడ్లో అయితే టీమిండియా ఉండడం అయితే జరిగింది. సో మరొకసారి శ్రీలంకని చిత్తు చేసి మొదటి T20 కాకుండా రెండో T20 కూడా వరుసగా 2 గెలిచి లీడ్లో అయితే ఉంది ప్రజెంట్. సో విశాఖపట్నంలో టూర్ అయితే ముగిసింది. ఇక తర్వాత రానున్న 3 మ్యాచెస్ తిరువనంతపురం వేదికగా జరగబోతుంది కాబట్టి సో మరి ఈ త్రీ T20Sలో ఒకటి గెలిచినా ఖచ్చితంగా భారత్ సిరీస్ని ఎగరవేసుకుపోతుంది. మరి చూడాలి. అండ్ ఇక ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనకి 2026 Jan 11th నుంచి ODI సిరీస్ స్టార్ట్ అవుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ ODI సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచ్ ఏదైతే ఉందో ODI సిరీస్, దాంట్లో కేన్ విలియమ్సన్ ఉండట్లేదని తెలుస్తుంది. తనకి రీప్లేస్మెంట్గా నిన్న ఆల్రెడీ టీంని కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. మెన్హాస్ని తీసుకొచ్చారు వాళ్ళు. సో మైకెల్ బ్రేస్వెల్ టీంని లీడ్ చేయబోతున్నాడు. T20స్కి వచ్చేసరికి మిచెల్ శాంక్నరే కొనసాగిస్తాడు అన్నట్టుగా అయితే మనకి సమాచారం అయితే ఉంది. అండ్ ఇకపోతే కృష్ణప్ప గౌతమ్ మనందరికీ తెలుసు. కృష్ణప్ప గౌతమ్ IPLతో సహా డొమెస్టిక్ క్రికెట్ అండ్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ అన్ని క్రికెట్ ఫార్మాట్స్కి అయితే రిటైర్మెంట్ని అయితే అనౌన్స్ చేశాడు. సో 2021లో ఒక ODI మ్యాచ్ అయితే ఆడాడు. తర్వాత నుంచి తనకి ఛాన్సెస్ అనేవి కనుమరుగైపోయాయని చెప్పుకోవచ్చు. సో తను సెకండ్ ఇన్నింగ్స్ మంచి అత్యద్భుతంగా ఉండాలని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. IPLలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అండ్ LSG పలు ఫ్రాంచైజీలకి ప్రాతినిధ్యం వహించిన విషయం మనందరికీ తెలిసిందే. సో మరి హ్యాపీ రిటైర్మెంట్ చెబుతూ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. మరొకసారి జియోని ఛాలెంజ్ చేసి కాకుండా జియోని జయించి మ్యాచ్ని అయితే సగర్వంగా గెలిచారు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న వెంటనే ఫస్ట్ వికెట్ అయితే మనకి మంచి ఆరంభంలో దక్కింది. 2 runs ఉన్నప్పుడు లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే 39 runs వేశారో రష్మి గుణరట్నే, తను ఈసారి ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. జస్ట్ ఓన్లీ 1 run చేసి అవుట్ అయింది. 2 score ఉన్నప్పుడు ఈ వికెట్ అయితే పడింది. తర్వాత చమరి అటపట్టు అండ్ హర్షిత సమరవిక్రమ 1 downలో వచ్చింది ఈసారి. సో హర్షిత సమరవిక్రమతో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పింది. 36 runs స్టాండ్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. తర్వాత 31 runs వేసి చమరి అటపట్టు స్నేహరాణ బౌలింగ్లో స్ట్రైట్ టు ద శ్రీచరణికి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం అయితే జరిగింది. పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత మరొక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న టైంలో అశ్విని పెరేరా 22 runs వేసి అవుట్ అయింది. హర్షిత సమరవిక్రమతో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అదే టైంలో. తర్వాత శ్రీచరణి వచ్చి పార్ట్నర్షిప్ని అయితే బ్రేక్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వరుస క్రమంలో వికెట్స్ అయితే పడుతూ వచ్చాయి. ఫస్ట్ ఫ్యూ ఓవర్స్లో వైష్ణవి శర్మ రన్స్కి వెళ్ళినప్పటికీ తర్వాత నుంచి ఓవర్స్లో లైన్ అండ్ లెంత్కి కట్టుబడి ఉండి టైట్ లైన్ అండ్ లెన్స్ అయితే వేసి 2 వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకుంది. సో వైష్ణవి శర్మ వేసిన ఓవర్లో
2 వికెట్లతో పాటు 3 రన్అట్లు కూడా జరగడం విశేషం. ఎప్పుడైతే హర్షిత 33 రన్స్ వేసి అవుట్ అయిందో రన్స్ రావడమే కనుమరుగైపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిషా దిల్హారీ కూడా సెట్ అయ్యి అవుట్ అయింది 14 రన్స్కి. తర్వాత నుంచి నిలక్షిక డిసిల్వా 2 రన్స్కి అవుట్ అయింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెనుదిరిగారు. కాబట్టి 128కి రిస్ట్రిక్ట్ చేయగలిగింది టీమిండియా. వికెట్స్ కనుక చూస్తే 12 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. వికెట్స్ కనుక చూస్తే శ్రీచరణి, వైష్ణవి శర్మ తలా 2 వికెట్లు తీసుకోగా 3 రన్అట్లు. ఆ తర్వాత క్రాంతి గౌడ్ అండ్ స్నేహ రాణా తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన టీమిండియాకి పర్వాలేదు, ఓ మోస్తరు స్టార్ట్ అయితే వచ్చింది. ఆ స్టార్ట్ని ఉపయోగించుకోవడంలో కాస్త విఫలమైంది టీమిండియా. సో 29 స్కోర్ ఉన్నప్పుడు స్మృతి మందన 14 రన్స్కి అవుట్ అయింది. తర్వాత అభేద్యమైన 2వ వికెట్కి మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. జమేమా రోడ్రిగ్స్ తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఎవరైతే 9 రన్స్ వద్ద అవుట్ అయ్యారో ఆ బ్యాటరే ఈరోజు మ్యాచ్ని దగ్గరుండి గెలిపించిందని చెప్పుకోవచ్చు. జస్ట్ 69 రన్స్ అయితే చేసింది. అందులో 11 4లు, ఒక 6 అయితే ఉందని చెప్పుకోవచ్చు తన యొక్క ఇన్నింగ్స్లో. తర్వాత జమేమా రోడ్రిగ్స్ 26 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత 58 పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. కావ్య వచ్చి వికెట్ తీయడం జరిగింది. ఫస్ట్ కవిషా దిల్హారీ వచ్చి వికెట్ అందించిన తర్వాత కావ్య మళ్ళీ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసింది. తర్వాత హర్మన్ప్రీత్ కౌర్ చేసింది 10 రన్సే, కానీ దీంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది షఫాలి వర్మదే ఉందని చెప్పుకోవచ్చు. 45 రన్స్ స్టాండ్ అయితే వచ్చింది. బట్ 10 రన్స్కి హర్మన్ప్రీత్ అవుట్ అయిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి అప్పటికే లక్ష్య ఛేదన మరింత సులువుగా మారింది. కాబట్టి 1 రన్ చేసి మ్యాచ్ని అయితే ఖతం చేసింది రిచా ఘోష్ అని చెప్పుకోవచ్చు. 1 రన్ చేసి. సో 11.5 ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే ముగించారు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే షఫాలి వర్మకి వరించడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఎక్స్ట్రాస్ కనుక చూస్తే వీళ్ళు 9 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. వీళ్ళ సైడ్ నుంచి కవిషా దిల్హారీ, కావ్య అండ్ మల్కీ మదారా ముగ్గురు తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఫీల్డింగ్స్లో కొన్ని స్లాఫీ అనేది చూస్తూ వచ్చాము శ్రీలంక దగ్గర నుంచి. ఓకే ఫ్రెండ్స్, మరి మిగతా ఏదైతే ఉందో తిరువనంతపురంలో అక్కడి నుంచి ఫ్యూ లెసన్స్ అయితే నేర్చుకొని వస్తుందని అయితే నేనైతే భావిస్తున్నాను. శ్రీలంక ఈ 5 T20Sలో కనీసం ఒక్కటైనా గెలుస్తుందని అయితే నేనైతే ప్రెడిక్ట్ చేస్తున్నాను గైస్ మీ ముందే. కానీ సిరీస్ మాత్రం ఇండియా లిఫ్ట్ చేసినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.